బర్నీ గారు కూడా ఒక విషయం చెప్తారు సార్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా. మన తనికల్ బర్నీ గారు కాలేజ్ స్టోరీ కదా అని చెప్పేసి కథ ఇది చెప్పి దీనికి డైలాగ్స్ రాయమంటే కామెడీ రాశారంట, ఫన్ ఉంటది కదా అంటే, ఇదేంటిది కామెడీ ఎందుకు రాశారు అని అడిగి, కామెడీ ఎందుకు నాకు అవసరం లేదు తీసేసే మొత్తం అని చెప్పేది అంటే, ఇది వెళ్ళిపోయిందిలే సినిమా అన్నట్టే. సార్ మీకు శివ సినిమా మధ్యలో ఆపేశారు. ఓకే, షూటింగ్ జరుగుతుంది, మధ్యలో ఆపేశారు. అంటే ఆయన పేరు యార్లగడ్డ సురేంద్ర గారు ప్రొడ్యూసర్. ఓకే, అదే సుమంత్ వాళ్ళ నాన్నగారు. ఓకే ఓకే. ఆయన వాయిస్ కూడా నేను ఇమిటేట్ చేసాను అప్పట్లో. ఓకే, ఎందుకు ఇమిటేట్ చేసాను అంటే, ఒక టిపికల్ వాయిస్, ఇదిగో ఈ సినిమా ఆడుకోవద్దు, ఆపేద్దాం రాము, ఏమనుకోకే, ఇంకో సినిమా తీసుకుందాం మనం, ఇది ఆపేద్దాం, ఆడది ఇది టైటిల్ బాగుంది, ఆడది ఇది వద్దు అనేవాడు. ఓకే, ఒక్క అందరూ డౌట్, వర్మ గారు మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నాడు, నేను లండన్ వెళ్ళి సౌండ్ చేసుకొస్తా. కాదు నీకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు 3 సార్లు దొల్లాలి, డిషియం పడాలి, మ్యాట్ మీద దూకాలి, ఇలా ఉండాలి ఫైట్, నువ్వు చేసింది అది కాదు, ఇప్పుడు నీకు ఉన్న ట్రెండ్ ఇది. రాజు మాస్టర్ కూడా చెప్తున్నారు, రాజు మాస్టర్ ఆయన కూర్చోబెట్టి ఇన్వైట్ చేశాడు వర్మ గారు. రాజు మాస్టర్ కూర్చోబెట్టి ఈయన ఫైట్ చేసుకుంటున్నాడు. ఆయన చదువుతున్నాడు, అమ్మ దొబ్బింది సినిమా కూడా. అప్పుడు ట్రెండ్ అలా ఉంది. రాజు మాస్టర్ పెద్ద మాస్టర్, ఈ రామలక్ష్మణ్ ఆయన దగ్గర శిష్యులు. మామూలు మాస్టర్ ఎంత పర్సనాలిటీ, ఎంత మారుతి వ్యాన్లోనే తిరుగుతాడు, వేరే బండి ఆయన ఎక్కడ కుదరదు. పెద్ద చేయని గంభీర మనిషి అసలు, అంటే పెద్ద మాస్టర్ ఆ రోజుల్లో. కూర్చోబెట్టి మాకు డౌటే, ఈ సినిమా ఏంటి ఈయన ఏదో జరుగుతుందిలే అనుకున్నాను. పని చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ట్రెండ్ మార్చేసింది ఇండస్ట్రీ. వర్మ గారు అంటే బయట వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు అందరూ తాగేస్తారు. ఆయన రక్త చేతి ఏం సినిమా, ఎలాంటి సినిమా సార్, శివ ఏంటి, సర్కార్ ఏంటి అసలు, అంటే సత్యాలు అసలు. అప్పుడు దౌడ్ అనే సినిమా దొబ్బిందని, దౌడ్ అని ఒక సినిమా చేశారు ఆయన, దొబ్బింది. దానికి ముందు రంగీలేదు, అది మంచి హిట్, పెద్ద హిట్. ఇప్పుడు వర్మ కార్పొరేషన్ అంటే ఎలా ఉంటాయంటే, వీళ్ళు చేస్తారు, రూమ్లు ఇచ్చేస్తారు, పాడేస్తారు అందరూ. ఆయనకు అర్ధరాత్రి 3 వస్తే షూటింగ్ పెడతారు. లేకపోతే మిట్ట మధ్య మంచి ఎండగాత్రం 2 గంటలకు ఫోన్ చేస్తారు, రూమ్ లో ఉండే ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, ల్యాండ్ లైన్కి వస్తుంది ఫోన్, యూనిట్ అందరూ పల్లతోటి వచ్చామన్నాడు, రేట్కి ఎలా షూట్ చేయాలి అంటే. ఆ సత్య టైంలో దౌడు దొబ్బి కొంచెం డబ్బులు రావడం టెన్షన్ పడుతుంది కదా. మాకేంటి రూములు ఇచ్చేసారు, కన్వెన్స్ ఇస్తారు భోజనాల గడ్డలు, అవి వారంకి ఒకసారి వచ్చాయి. వచ్చేది డైలీ వారంకి ఒకసారి వచ్చేది. ఈ వారంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, తిరగడానికి లేదు, ఏ టైంలో వెళ్తాడు ఇది వారంలో. అలా చేసుకొచ్చాడు. సత్యాలో ఆ సెటప్ చేయడం కానీ, కళ్ళు మమ్మ డన్ సెట్ అండి, సెట్ అది. ఎవ్వడు నమ్మడు సెట్, సినిమా ఎంత న్యాచురల్. గీలాపాని అనే మార్కెట్ సెట్ అంటే ఎంత నిర్మోహమాటంగా ఉంటాడంటే వర్మ గారు. కృష్ణ ఇప్పుడు ఈ సెట్ బాగా వస్తే ముందు కానీ లేదా తెలియదు కానీ ఆంటెట్గా పెట్టుకుని మధ్య తీసిన ఆబద్ధికేం కావాలి, అంత పెద్ద. ఇప్పుడు వర్మ గారి సినిమా అప్పట్లో దౌడు, రంగీలా డైరెక్టర్, నాకు శివ నుంచి పరిచయం, అది వేరే విషయం. దీనికి ఇంటర్వ్యూ పెట్టాడు, మర్చిపోయింది మీకు అసలు ఇంటర్వ్యూ చెప్పలా. ఈ సినిమాకి సత్య సినిమాకి ఇంటర్వ్యూ పెట్టాడు ఆర్ట్ డైరెక్టర్. మీతో పాటు ఎవరు వచ్చేసారు? పెద్ద ఆర్ట్ డైరెక్టర్ 20 మంది వచ్చి వెళ్ళిపోయారు, రిజెక్ట్. నన్ను జేడి చక్రవర్తి తీసుకెళ్ళి, కృష్ణ అంటే ట్రై చేద్దాం అంటే సరదాగా, నేను పెట్టుకోండి తీసేస్తాను అనుకో, కానీ ఇలా చెప్పడం స్టార్టింగే, కానీ సరదాగా నువ్వు ఇంటర్వ్యూ చేయి సరదా 2 నిమిషాలు మాట్లాడాడు. ఎందుకు తీసేస్తారు, ఏం చెప్తాం జేడి అంటే, లేదా ఆయన అంటే 20 మంది పెద్ద ఆర్డర్లు అంటే శర్మ పేర్లు పెద్ద ఆర్డర్లు వచ్చి నేను ఇంటర్వ్యూలో ఓకే చేయడానికి తొబ్బేశారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు కానీ సరదాగా ఇంటర్వ్యూ ఏమడతారు చెప్పిన బయటకు. సరే బాంబే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళి పెట్టేశారు. ఏదో రూమ్ లోకి వచ్చినాడు, రమ్మన్నాడు. నమస్తే సార్, మనం చేసాం కదా అంటే ఏదో గుర్తుందో లేదు గుర్తు. కృష్ణ నువ్వు జేడి చక్రవర్తి చెప్పాడను, లేకపోతే నువ్వు ఆర్డేట్ గా ఏదో పెద్ద రన్నింగ్ చేసావు, నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నేను అనుకున్న చేయగలిగితే నువ్వు ఆర్డేట్ గా ఉంటావు, లేకపోతే రిటర్న్ టికెట్ వేస్తే వెళ్ళిపోతుంది. కానీ స్టార్టింగ్ లాగా వెళ్ళిపోమంటున్నాడు ఏంట్రా. సరే మీరు ఏం కావాలో అడగండి, నేను చెప్తాను, నేను ట్రై చేస్తానన్నా. ఏమైంది కృష్ణ, ఒక ఫైట్ జరుగుతుంది, ఒక విలను జేడి చక్రవర్తి హీరో, ఆడి మొక్క మీద కాలు పెట్టి గెడ్డాన్ని ఇలా ఏలుతూ బొట్టనేలుతూ పావుతా ఉన్నాడు. వాడికి మండి ఫైట్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్ లో నువ్వేమిస్తావు నాకు అట్మాస్ఫియర్ అని అడిగాడు. జనరల్ గా ఏం చెప్తాం, గ్రేడ్లు ఉంటాయి సార్, అర్థం ఉంటుంది, బయట పోతుంది, క్యాంటీన్ కాబట్టి కోకోకోలా గ్రేడ్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, అది ఉంటుంది, ఎట్లా ఉంటాయి సార్, పౌల్తో ఉంటాయి, ఇలాగ చెప్తారు ఆడు. సరే ఎక్కడ చెప్తుంది బయట, ఒక మంచి సెంటర్ కింద మొత్తం రోడ్డు అంతా కనపడుతుంది, బయట అందరూ అక్కడ సెంటర్ లో జరుగుతుంది అన్నట్టు బయట.
ఓకే సార్ ఫైట్లు జరుగుతుంది, ఏం జరుగుతుంది మనకు అనవసరం. అయితే రోడ్డు మీద ఒక ముస్లిం సమాధి మోసుకెళ్తున్నారు సార్, దాని గ్రీన్ క్లాత్ ఉంది, మన పడి మోసుకెళ్తున్నారు. మీరు ఫైట్ చేసినా వాళ్ళు మెంపు చూడరు, మీరు ఏం చేసినా మెంపు చూడరు, వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా సార్. ఇలాంటి అట్మాస్ఫియర్ లో గొడవ అవుతుంది సార్ అన్న. సుబ్రాజ్ గారు 3 lakhs అడ్వాన్స్ ఏమన్నా అక్కడ చెక్ రాసి ఇచ్చారు. ఏ రోడ్ బయటకు వచ్చా, గేట్ బయట రూమ్ బయట జేడి ఈవినింగ్ అయినా ప్లేట్ టికెట్ కాదు వర్మ గారు. ఇంక నేనేం చెప్పిన అంటే కృష్ణ వేస్ట్, నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం చెప్పినా ఆయన మైండ్ ఆయన నీకు తెలుసు కదా, ఏం తెలుసు ఉన్న చూస్తాను. ఓకే సాయంత్రం వెళ్ళిపోతావా లేకపోతే ఉంటావు రోజు ఉంటే నా రూమ్ లో అంటున్నాడు. చెక్ తీసి మొహం మీద పెట్టా సైన్. అమ్మ 3 లక్షలు ఓకే అయిందా అంటే ఓకే అయిందా? ఓకే ఏం చెప్పావు? ఏమో ఏదో చెప్తాను నీకెందుకు అంటే ఆయన చెప్పి వర్మ చెప్పే విధానం కూడా ఎలా ఉన్నాడు కదా, సత్య చెప్పట్లేదు నాకు. కృష్ణ ఒక మర్డర్ జరిగిందంటే ఆ కత్తి గుచ్చుకుంది, అడు స్టాప్ చేశాడు, ఒక కుక్క మీద మొక్క మీద ఆ షాట్ వేస్తాను అని చూసింది అంటున్నాడు. ఈడు పడవడం ఏంటి, కుక్క రియాక్ట్ అవ్వడం ఏంటి అంటే హైజెనిక్ అండి. అది ఒక మనం చెప్పలేము, అది ఇంకా ఆ నాలెడ్జ్ ఎక్కడో ఉంది, థింకింగ్ వేరే ఉంటుంది. అలాగే చేశాడు సత్య. గెరాడ్ హూపర్ అని లండన్ నుంచి తెచ్చిపెట్టినాడు కెమెరామెన్. ఆడి భాష నాకు రాదు, నా భాష ఆడికి రాదు. నేను ఆ డేట్ ఆయన కెమెరామెన్ పని చేయాలి, లింక్ ఉండాలి ఇద్దరికి. జైల్లో రెగ్యులర్ రాము గారితో ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ సోర్స్ పడుతుంది, విలన్ చేస్తారు, ఈ సీన్ జనరల్ నేను అది పెట్టా. ఆడు వచ్చాడు, నాకు అర్థమైన భాషలో ఫిక్స్డ్ ల్యాంప్ రిమూవ్ ద ల్యాంప్ అన్నాడు. వై రాము గారు నీడ్స్ దిస్ ఇన్ ఎవరీ మూవీ అంటే ఆడు చెప్పిన ఇంగ్లీష్ నాకు అర్థమైంది, అంత మాట్లాడలేదు నేను. ఈయన టార్చర్ చేస్తున్నాడు, చేతులు కట్టలేదు, ఇక్కడ కరెంట్ బుక్ నుంచి ఎక్కిపోవచ్చు కదా బాధ భరించలేక, అది ఎలా పెడతావు అని అడిగాడు. లాజిక్. తర్వాత నేను చిన్న ఎంక్వైరీ చేసుకున్నా, జైల్లో అసలు ఏమేమి ఉంటుంది టార్చర్ రూమ్ లో అంటే. ఒక జైల్లో మనిషిని పాడిస్తే లోపల ఏముంటుంది అంటే ఈవెన్ మొలతాడు కూడా తీసేస్తారు. ఈవెన్ ఆ ఖైదీకి ఉన్న మొలతాడు కూడా తీసి బయటపడతారు, అంటే మొలతాడు వేసుకుని లేదా నరాన్ని గట్టి కట్టేసుకుని చేసిపోతారు. ఇక్కడ గట్టి కట్టుకుని చేసిపోతారు అంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, జైలర్ ఆయన పేరు ఉంది, బళ్ళారి జైల్లో అడిగాను నేను. ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బల్లులకు తోకలు లేవు అక్కడ. ఏంటి సార్ రీజన్ అని అడిగా. బళ్ళు దొరికితే ఆ రూమ్ లో ఎతికి పట్టుకుని దాని తోక తీసుకుని దాన్ని కట్ చేసుకుని ఎండ పెట్టుకుని, అది పెద్ద డ్రగ్ అంటున్నారు, వెరీ బిగ్ డ్రగ్ అండి. ఇప్పుడే నేను బహుశా నా వల్ల మీకు జనాలకు అంత తెలుస్తుందాను. దాన్ని కానీ నోట్లో వేసుకుని నవ్వితే 3-4 days ఉంటుందంట. అంటే పడిపోడు ఒళ్ళంతా తిమ్మిరికిపోతుంది, 100 మంది కొట్టినా తెలియదు. ఎన్ని బళ్ళు పెద్ద జైలు బాగా ఎంత జైలు ఉంటుంది, పెద్ద ఉంటుంది, చాలా పెద్ద జైలు. బల్లులు ఉన్నాయి తోకలు. నాకు డౌట్ వచ్చాడు, ఏం సార్ బల్లి తోకలు ఉన్నవరండి, మా వాళ్ళు ఉన్నవారు అన్ని వెళ్ళినా తగుండి ಹೋಗ್తారా, అది తగుండి ఏం మాట్లాడుతుంది తింటారా అని కన్నడలో అన్ని భాషలు వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే సార్ ఇంకేముంటాయి లోపల? కరెంట్ వైర్ అనేది ఉండదు, ఫ్యాన్ ఉండదు, బల్బ్ ఉండదు, కరెంట్ వైర్ ఉండదు. ఓహో అప్పుడు సత్యాలో నేను చేసింది కరెక్టే. అంటే మొన్న పవర్ అని పునీత్ రాజ్ కుమార్ సినిమా నేను ఆర్డేట్గా చేశా. అంటే మా అదృష్టం ఆయన అయ్యారు. ఆ సినిమా పనిచేసినప్పుడు అంటే మాట చెప్తున్నా, అప్పుడు ఆ జైలు గీలని చూసాం. అక్కడ అడిగితే చెప్పు సత్యాలో ఆడు చెప్పింది గెరాడు కరెక్టే. ఓహో రైట్ అంటే అప్పుడు నాకు అంత ఆ డైరెక్టర్కి నాకు అంత నాలెడ్జ్ చేయదనమాట. అంటే వరుణ్ గారి సినిమా రెగ్యులర్ పెట్టేశాను, అటు తీసే అన్నాడు. తీసా వరుణ్ గారు కూడా చూసి యా ఇట్స్ రైట్ అన్నాడు. అది బాగా మాట్లాడు, మనకు అంత ఇంగ్లీష్ రాదు. సినిమా అంతా పనిచేసి వెళ్ళేటప్పుడు ఆడు ఒకటి చెప్పి వెళ్ళాడు, అంటే మనకి డెడికేషన్ స్పాట్ వదలం పనిచేస్తాం. నైస్ గా వెరీ గుడ్ ఆర్డేటర్ అని చెప్తున్నాడు వర్మ గారికి. ఏదో చెట్టగా చెప్తున్నాడు, వెళ్తాను అనుకోండి సార్ ఏం చెప్తున్నాడు, బాగా చేసామని చెప్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ. చూడండి అప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనకి అక్కడ పేడ కొత్త కాదు, మనకి రెగ్యులర్. ఆడి పేడ కొత్త, బండి చక్రం పేడ అంటే పేడ మీద ఎత్తిపోతా అంటే తీసేపోతున్నాం మనం కుర్రాడు తీసేట చుట్టూ అక్కడ పెట్టాడు. లుక్ ఉంది, చేతిలో బజ్జీ నలిపి పేపర్ నలిపి అలా పెడితే షార్ట్ తీశాడు గన్. మీ టైటిల్ సత్య దాని మీద పడుతుంది. బజ్జీ తింటా ఉన్నాడు, నోట చేశారు, తింటున్నాడు ఇలా కాబట్టి తింటున్నారు, చేశాడు గన్ను పేరుంది నలిపి నలిపి చచ్చిపోయాడు. దాని మీద సత్య టైటిల్. ఇవన్నీ టెక్నికల్ గా నేర్చుకుని చేసి ఇప్పుడు సావిత్రి సినిమాలో మీకు చాలా యూజ్ అవుతుంది ఆటోమేటిక్ ఆబ్వియస్లీ.